మీరు ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం వంటి యూపీఐ యాప్స్ ఎక్కువగా వినియోగిస్తున్నారా? యూపీఐ ద్వారానే డబ్బులు పంపించడం లేదా రిసీవ్ చేసుకోవడం చేస్తున్నారా? అయితే మీకో బిగ్ అలర్ట్. మీ అకౌంట్లో లిమిట్ దాటినట్లయితే మీకు ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ ట్రాన్సాక్షన్లపై ఆదాయపు పన్ను శాఖ నిఘా ఉంటుంది. ఆ వివరాలు ఇప్పుడే తెలుసుకోండి మరి. ప్రస్తుత రోజుల్లో బ్యాంకుకు వెళ్లి డబ్బులు డ్రా చేసుకోవడం, జమ చేయడం, ఇతరులకు ట్రాన్స్ఫర్ చేయడం వంటివి చేయాల్సిన అవసరం లేదు. అంతా అరచేతిలోనే జరిగిపోతుంది. డిజిటల్ పేమెంట్ సౌకర్యం అందుబాటులోకి వచ్చాక ఆన్లైన్ చెల్లింపులు భారీగా పెరిగాయి. ముఖ్యంగా ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం వంటి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యాప్స్ వినియోగం భారీగా పెరిగింది. దేశంలో జరుగుతున్న డిజిటల్ పేమెంట్స్లలో యూపీఐ పేమెంట్లు అధికంగా ఉంటున్నాయి. కిరాణా సామాగ్రి నుంచి పెద్ద పెద్ద ఎలక్ట్రానిక్ వస్తువుల కొనుగోలు వరకు 10 రూపాయల నుంచి వేలల్లో యూపీఐ ద్వారానే పేమెంట్లు చేస్తున్నారు. కొందరు 2-3 ఆపైన యూపీఐ యాప్స్ వినియోగిస్తుంటారు. రోజులో పదుల సంఖ్యల్లో లావాదేవీలు నిర్వహిస్తుంటారు. తమకు ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే యూపీఐ చేయమంటారు. ఇలా మీరు కూడా యూపీఐ యాప్స్ ఎక్కువగా వినియోగిస్తున్నారా? యూపీఐ పేమెంట్లు చేయడం, యూపీఐ ద్వారా డబ్బులు తీసుకోవడం చేస్తున్నారా? అయితే మీకో అలర్ట్. ఇష్టం వచ్చినట్లు లావాదేవీలు నిర్వహిస్తే చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది. ఎక్కువ మొత్తంలో యూపీఐ చేసే ట్రాన్సాక్షన్లపై ఆదాయపు పన్ను విభాగం నిఘా ఉంటుంది. మీ బ్యాంకు ఖాతాల్లో పరిమితికి మించి నగదు జమ అవ్వడం, విత్డ్రా చేసుకున్న మీపై ఐటీ నిఘా ఉంటుంది. దీంతో మీకు ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు రావచ్చు. దీంతో మీరు పన్నులు, పెనాల్టీలు చెల్లించాల్సి వస్తుంది. ఏఐ టెక్నాలజీ ద్వారా రోజువారీ ట్రాన్సాక్షన్లపై ఆదాయపు పన్ను శాఖ నిఘా పెడుతుంది. పరిమితికి మించి ట్రాన్సాక్షన్లు చేస్తూ ఆదాయపు పన్ను చెల్లించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు పొదుపు ఖాతాల్లో 10 లక్షల పరిమితి ఉంటుంది. ఈ లిమిట్ దాటి సేవింగ్స్ ఖాతాల్లో డబ్బులు జమ అయినట్లయితే ఆ వివరాలు ఇన్కమ్ ట్యాక్స్ విభాగానికి వెళ్తాయి. నేరుగా బ్యాంకుల్లో మీ వివరాలు తెలియజేస్తాయి. ఈ లిమిట్ చూసుకోకుండా బ్యాంకుల్లో డబ్బులు జమ చేస్తూ యూపీఐ పేమెంట్లు చేసుకుంటూ వెళ్తే నోటీసులు అందుకోవాల్సి వస్తుంది. ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 285 బిఏ కింద బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసేందుకు పరిమితి ఉంటుంది. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే సమయంలో సేవింగ్స్ ఖాతాల్లో జమ అయిన డబ్బుల వివరాలు సరిపోలకపోతే మీకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేస్తుంది. అలాగే 50,000 అంతకు మించి ట్రాన్సాక్షన్ చేసినప్పుడు పాన్ కార్డ్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఐటీ శాఖ నిఘా పరిధిలోకి వెళ్ళినట్లే. ఈ వివరాలన్నీ గమనిస్తూ యూపీఐ ట్రాన్సాక్షన్లు చేయడం మంచిది.